అమెరికా అధ్యక్షుడికి సంబంధించిన ఒక చీకటి రహస్యం ఇప్పుడు బట్టబయలైంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో అన్ని బహిర్గతం చేస్తారని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ తనపై ఉన్న అత్యంత దారుణమైన ఆరోపణల ఫైళ్లను మాత్రం మాయం చేశారు. 30 లక్షల పేజీల డాక్యుమెంట్లను విడుదల చేసిన ప్రభుత్వం సరిగ్గా ట్రంప్ పై ఒక మైనర్ బాలిక చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలున్న ఆ 50 పేజీలను ఎందుకు దాచిపెట్టింది? చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పే వ్యవస్థ అధ్యక్షుడి కోసం నియమాలను తుంగలో తొక్కిందా? దీనిపై సాక్షి ప్రత్యేక కథనం. న్యూయార్క్ టైమ్స్ ఎన్పిఆర్ జరిపిన తాజా ఇన్వెస్టిగేషన్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. జస్టిస్ డిపార్ట్మెంట్ ఆన్లైన్లో ఉంచిన ఎప్స్టీన్ ఫైల్స్ డేటాబేస్లో ఎగ్జిబిట్ 51 అనే కీలక విభాగం పూర్తిగా మాయమైంది. 1990లలో జరిగిన సంఘటనల గురించి వివరించే బాధితురాలి స్టేట్మెంట్ స్కెచ్. అసలు ఆ 50 పేజీల్లో ఏముంది? 13 ఏళ్ల వయసులో డొనాల్డ్ ట్రంప్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఒక బాధితురాలు గతంలో ఇచ్చిన వాంగ్మూలం, దానికి సంబంధించిన FBI విచారణ నోట్స్ ఆ ఫైళ్లలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పేజీలు పబ్లిక్ యాక్సెస్లో లేవు. ఇది ముమ్మాటికి అధికార దుర్వినియోగమేనని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తన నేరాలను కప్పిపుచ్చుకోవడానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలను వాడుకుంటోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ మాయమైన ఫైళ్లను వెంటనే బహిర్గతం చేయాలని హౌస్ ఓనర్స్ సైట్ కమిటీ అల్టిమేటం జారీ చేసింది. పారదర్శకత పేరుతో ఫైళ్లను విడుదల చేసి తన మీద ఉన్న మరకలను మాత్రం తుడిచేసుకోవాలని చూడటం ఇప్పుడు పెద్ద రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తోంది. అసలు ఆ 50 పేజీల్లో ఉన్న నిజాలు ప్రపంచానికి తెలుస్తాయా, లేక అధికార బలంతో ఆ వాస్తవాలు శాశ్వతంగా మరుగున పడతాయా? వేచి చూడాలి.